విశ్వాసము క్రీస్తు మీద ఉన్నప్పుడు మనము ఏం చేస్తున్నాం అని అంటే డార్విన్ థియరీ లాంటివి మనం ఏం చేయం, నమ్మం. అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా ఉంటుంది మన విశ్వాసము. మన విశ్వాసము దేవుని మీద, దేవుని శక్తి మీద, దేవుని వాక్యము మీద, దేవుడు చెప్పిన విషయాల మీద ఆధారం చేసుకుని ఉంటుంది. అంతేగాని మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండదు. అలాగే మన విశ్వాసము ప్రియ దేవుని బిడ్డల క్రీస్తు మీద ఉంది అని అంటే మనుష్యుల యొక్క చెప్పే విషయాల మీద ఆధారపడి ఉండదు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మంగళవారం మరి అలా ఉండాలి, సోమవారం, గురువారం, లక్ష్మవారం, ఏదో రకరకాల వారాలు, తర్వాత పిల్లి ఎదురైంది, కుక్కరిచింది, రకరకాలు. అంటే ఇవన్నీ మనుషుల జ్ఞానం. సో మన విశ్వాసం క్రీస్తు మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాగ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోము మన విశ్వాసాన్ని. సో ఇలాంటి వాటిని అన్నిటిని మనం ఏం చేస్తాము, పక్కన పెట్టేస్తాం. మనం దేన్ని నమ్ముతాము, దేవుని శక్తిని నమ్ముతాము. దేవుని మీద ఆధారపడి, ఆయన వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే విశ్వాసము అనేది రక్షణకు కారణము. విశ్వాసం అనేది వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే రక్షణ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో సెలవిస్తుంది కదా వాక్యము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది క్రియల వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడును అతిశయింప వీలు లేదు అని వాక్యము సెలవిస్తుంది. అంటే విశ్వాసము ద్వారా ఏం కలుగుతుంది, రక్షణ కలుగుతుందని వాక్యము సెలవిస్తుందండి. సో విశ్వాసము యేసుక్రీస్తు వారి మీద ఉంటుంది కాబట్టి రక్షణ వస్తుంది. ఒకవేళ మీ విశ్వాసము లేదా నా విశ్వాసము యేసు మీద కాకుండా ఏ ఇతర వాటి మీద ఉన్నా ఆ వ్యక్తికి ఏం కలగదు, రక్షణ కలగదు. అసలు ఏ ఇతర వాటి మీద నమ్మకం పెట్టుకున్నాడంటే, విశ్వాసం పెట్టుకున్నాడంటే అసలు అతనికి విశ్వాసం అనే లేదు అని అర్థం. వాక్యపరంగా, బైబిల్ పరంగా ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే యేసు మీద నమ్మకం పెట్టుకుంటాడో, యేసుని నమ్ముతాడో, విశ్వసిస్తాడో అతనే విశ్వాసము కలిగిన వాడు. అతనికి మాత్రమే, ఆమెకు మాత్రమే రక్షణ. సో విశ్వాసము వలన రక్షణ, విశ్వాసము వలన నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండదు. విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది.